హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సఖి. నేను మీ స్నేహ. ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన రెసిపీ ఏంటంటే బీరకాయ రోటి పచ్చడి. చాలా టేస్టీగా, ఈజీగా, చాలా తక్కువ టైంలో మనము ఈ బీరకాయ పచ్చడిని చేసుకోవచ్చండి. అన్నంలోకి, ఇడ్లీ, దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేట్, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని దీంట్లోకి ఒక స్పూను ఆయిల్ వేసుకొని ఒక పావు కేజీ అంతా బీరకాయ ఇలా తొక్క తీసి ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 2 టమాటోల్ని ఇలా మీడియం సైజులో ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోండి. ఆయిల్ అంతా కూడా ముక్కలకి పట్టేలాగా కలిపేసుకొని దీని మీద మూత పెట్టేసి ముక్కలంతా కూడా సాఫ్ట్గా ఉడికే వరకు ఉడికించుకోవాలి. మధ్యలో అప్పుడప్పుడు మూత తీస్తూ ముక్కలంతా కూడా ఇలా మెత్తగా అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా ముక్కలు సాఫ్ట్గా ఉడికితే సరిపోతాయండి. మనకి ముక్కల్లో నీరు లేకుండా ఇలా డ్రైగా అయిపోవాలి. ఇలా చక్కగా డ్రైగా అయ్యే వరకు కూడా వీటిని ఉడికించేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా మీకు కావాలి అనుకుంటే చింతపండు వేసుకోవాలి అనుకున్నప్పుడు మనము ఈ వేడిగా ఉన్న ఈ ముక్కల్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని పెట్టేసుకొని ఆ వేడికి అది మగ్గుతుందనమాట. అలా పెట్టేసుకొని ముక్కలంతా కూడా ఇలా చల్లారిపోయే వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేనైతే రోల్లో చేస్తున్నానండి. రోలు శుభ్రంగా తుడిచేసుకొని ఒక 4, 5 వెల్లుల్లి రెమ్మలు, ఒక అర టీ స్పూను జీలకర్ర వేసుకొని ఇలా కాస్త దంచుకోండి. మీరు రోల్లో చేసుకోవటం ఇష్టం లేకపోతే సేమ్ ప్రొసీజర్ని మీరు మిక్సీ జార్లో చేసుకోవచ్చండి. ఇలా జీలకర్ర, వెల్లుల్లిపాయ కాస్త నలిగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేయండి. ఇక్కడ మనము ఈ పచ్చడిలోకి పచ్చిమిరపకాయల కారం కాకుండా ఎండు కారాన్ని వాడతామండి. ఇక్కడ నేను ఒక 2 స్పూన్ల వరకు ఎండు కారాన్ని వేస్తున్నాను. మీరు మీ టేస్ట్‌కు తగ్గట్టు మీకు ఎంత కావాలో చూసుకొని కారాన్ని యాడ్ చేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేశాను. అలాగే దీంట్లోకి నేను చింతపండు గుజ్జుని వేస్తున్నానండి. మీకు ముందుగానే మీరు ముక్కల్లో గనక చింతపండు పెట్టుకొనుంటే ఇప్పుడు చింతపండు గుజ్జు వేయాల్సిన అవసరం లేదు. మీ టేస్ట్‌కు తగ్గట్టు చూసుకొని చింతపండు కానీ లేదంటే చింతపండు గుజ్జును కానీ దీంట్లోకి వేసుకొని పచ్చడికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇలా చక్కగా దంచుకోండి. మీరు రోట్లో దంచుకున్న పచ్చడికి, మిక్సీ జార్లో వేసుకున్న పచ్చడికి చాలా తేడా ఉంటుందండి. టేస్ట్ అన్నది రోట్లో మీకు వీలుంటే ఇలా రోట్లోనే దంచుకోండి. ఒకవేళ మిక్సీ జార్లో వేసుకున్న వాళ్ళైతే మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు పలుకుగా మీరు దీన్ని గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఇలా పలుకు పలుకుగా అయ్యేదాకా మీరు ఇలా చక్కగా దీన్ని దంచేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం దీనికి పోపు అన్నది వేద్దాము. పోపు కోసము స్టవ్ మీద ఒక చిన్న మూకుడు పెట్టుకొని దీంట్లోకి ఒక స్పూను ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడయిన తర్వాత కొన్ని ఆవాలను వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఒక 3, 4 వెల్లుల్లి రెమ్మల్ని వేసుకొని కాస్త లైట్‌గా వెల్లుల్లి రెమ్మల్ని ఫ్రై చేసుకున్న తర్వాత 1 లేదా 2 ఎండుమిరపకాయలు, కాస్త కరివేపాకును వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. అంతేనండి, పోపు రెడీ అయిపోయింది. ఇలా వేయించుకున్న పోపుని మనము పచ్చడిలోకి వేసేసుకొని కలుపుకొని దీన్ని సర్వ్ చేసుకోవటమే. చాలా బాగుంటుందండి. మనకి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక వారమైనా నిల్వ ఉంటుంది. బయటైతే ఒక 2, 3 రోజులు మనకి ఫ్రెష్‌గానే ఉంటుంది. చాలా బాగుంటుంది. అన్నంలోకి, అలాగే ఇడ్లీ, దోస టిఫిన్‌లోకైనా కూడా ఇది మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఇంకెందుకు లేట్, మరి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలాగుందన్నది నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయటం మర్చిపోకండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్.